హాయ్ వర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు కరివేపాకుతో రెసిపీ అయితే చూపిస్తానండి. మా పెరట్లో ఈ విధంగా కరివేపాకు అయితే ఉందండి. అంతా తెంపుకొని శుభ్రంగా ఎండబెట్టుకోవాలండి. ఈ విధంగా మనం ఇంట్లో ఒక ప్లేట్లో కానీ గిన్నెలో కానీ వేసే ఒక 2-3 డేస్కి ఇలా డ్రై అయిపోతుంది చక్కగా. ఈ డ్రై అయిపోయిన కరివేపాకుతో మనం ఇప్పుడు ఫ్రై చేసుకొని పొడి అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఈ కరివేపాకు హెల్త్కి చాలా మంచిది, డైజెషన్కి, అలాగే హెయిర్కి, మన స్కిన్ గ్లోకి అన్నింటికి యూజ్ అవుతుంది. ఈ విధంగా పొడి చేసుకొని డైలీ మీరు రైస్లో కానీ టిఫిన్స్లో కానీ నెయ్యి యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా కాకుండా ఆకు కొంచెం కలర్ మారితే సరిపోతుందండి. ఈ వేపుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక 10 ఎండుమిర్చి అయితే తీసుకోవాలండి. కారం సరిపడా మీకు కొంచెం ఎక్కువ కావాలంటే మరికొన్ని వేసుకోవచ్చు. అలాగే మిరియాలు, కొంచెం జీలకర్ర, అలాగే ఎల్లుల్లిపాయ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి. ఇది ఎన్ని రోజులైనా స్టోరేజ్ అయితే ఉంటుందండి, పాడైపోదు. ఈ విధంగా మిక్సీ చేసుకొని పక్కన ఉంచుకొని డైలీ మీరు నెయ్యి యాడ్ చేసుకొని రైస్లో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఈ విధంగా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి. ఈ విధంగా నా వీడియోలన్నీ చూసి మీరు నాకు సపోర్ట్ అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching once again.